ఇటీవలి కాలంలో కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసులు ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కేరళకి వెళ్తూ ఉంటారు. అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటి? ఇది మన శరీరంలోకి ఏ విధంగా వెళ్తుంది? దీనివల్ల ప్రాణాల మీదకి ఎలా వస్తుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. ప్రస్తుతం మనం హైదర్గూడలో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్ లో ఉన్నాం. మనతో పాటు న్యూరాలజిస్ట్ డాక్టర్ సంతోష్ శ్రీరామ్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేటువంటి పదాన్ని, ఈ కేసులని ఎక్కువగా చూస్తున్నాం కేరళలో. అసలు ఇది ఏ విధంగా వస్తుంది అంటారు? సో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది అంటే అది చాలా భయం కలిగించే పదం అండి. దీన్ని సాధారణంగా మేము ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫలైటిస్ అని అంటాము. సో అమీబా అనేది అది ఒక రకమైన ప్రోటోజోన్ అనమాట, అంటే ఒక పారాసైట్. అది సాధారణంగా ఇప్పుడు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని ఏదైతే అంటున్నామో, ఈ ప్రైమరీ అమీబిక్ ఎన్కెఫలైటిస్ నెగ్లేరియా ఫౌలేరియా అనే అమీబా వల్ల వస్తుందండి. ఇది మనకి ఫ్రెష్ వాటర్, అంటే చెరువులు, మెల్లగా ప్రవహించే నదుల్లోనూ, పాండ్స్లో, వాటిల్లో ఉంటుందన్నమాట. సో దాంట్లో స్నానం చేసినప్పుడు కానీ ఆ నీరు ముక్కులోకి వెళ్తే, సాధారణంగా ముక్కులోంచి ఆ అమీబా అనేది నెగ్లేరియా ఫౌలేరి ఇన్ఫెక్షన్ మనకి మెల్లగా బ్రెయిన్లోకి స్ప్రెడ్ అయ్యి అది మెదడు వాపుని తెస్తుందన్నమాట. ఇది చాలా సీరియస్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా రేర్గా అవుతుంది, అందుకని దీన్ని గుర్తించడం చాలా కష్టం. మిగతా మెదడు వాపు వ్యాధులు ఎలా ఉంటాయో దీని లక్షణాలు కూడా అలానే ఉంటాయి. అంటే తలనొప్పి రావడము, దాని తర్వాత వాంతులు, జ్వరం, మెడ పట్టేసినట్టు ఉండడం, ఇంకా ఎక్కువైతే ఫిట్స్ రావడము లేదా మూర్ఛపోవడం. సో ఈ లక్షణాలు చాలా ఎన్కెఫలైటిస్లో ఇదే లక్షణాలు ఉంటాయి. సో దీన్ని గ్రహించడం, అంటే ఎర్లీగా గ్రహిస్తే దీనికి టెస్ట్ చేసి మనం దీన్ని ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది చాలా వేగంగా వ్యాపిస్తుంది మెదడులో, అండ్ అందువల్లే దీని అవుట్కమ్ కూడా చాలా పూర్గా ఉంటుంది. సరే, అయితే గతంలో కూడా ఇటువంటి అమీబా కేసులను చూసారా? లేదు అంటే ఈ మధ్య కాలంలోనే ఇంతలాగా కేసెస్ పెరగడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటారు? సో ఇంతకు ముందు కూడా ఇటువంటి చాలా కేసులే మనము రిపోర్ట్స్ ఉన్నాయండి. కానీ అంటే పర్టికులర్గా ఇప్పుడు మనము ఒక క్లస్టర్ కేరళలో చూసాము గత సంవత్సరంలో. ఈ కేసులకి ఈ అమీబా పెరగడానికి అంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక వార్మ్ క్లైమేట్, అంటే వెచ్చగా ఉండే క్లైమేట్, ఇంకా ఎక్కువ ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ అనమాట. సో హెవీ రెయిన్ఫాల్ ఉండడం వల్ల కేరళలో చాలా చోట్ల ఫ్రెష్ వాటర్ యూసేజ్, దాని తర్వాత ఫ్రెష్ వాటర్ పాండ్స్ కానీ బ్యాక్ వాటర్స్ కానీ ఉండడం వల్ల వాటిల్లో ఆ క్లైమేట్ టెంపరేచర్ పెరిగేటప్పటికి మనకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ అనేది ఈ సంవత్సరం మనం చూస్తున్నాము. రెండోది ఏంటంటే చాలామందికి ఈ ఫ్రెష్ వాటర్ యూస్ చేయడం, అంటే చాలామంది నదుల్లో కానీ లేకపోతే చెరువుల్లోకి వెళ్ళి స్నానాలు చేయడం, మునగడము. రెండోది నేసల్ రిన్సింగ్, రిచువలిస్టిక్, అంటే మనం ముక్కులో నీరు వేసి ఫ్రెష్ వాటర్ మళ్ళీ ఇంకో సైడ్ నుంచి తీయడం, అది అన్ట్రీటెడ్ వాటర్తో చేయడం. ఇలా చేసినప్పుడు కూడా వీటి వల్ల ఇన్ఫెక్షన్ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాల వేసుకున్నటువంటి భక్తులందరూ కూడా శబరిమలైకి పయనమవుతున్నారు. అక్కడ నదులలో, చెరువులలో స్నానం చేస్తున్నారు. వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు, ముఖ్యంగా స్నానాలు చేసేటువంటి సమయంలో? సో ముఖ్యంగా అండి, ఒకటి ఏంటంటే చెరువుల్లో కానీ లేదా అన్ట్రీటెడ్ వాటర్ యూస్ చేయడం అనేది అవాయిడ్ చేయగలిగితే మంచిది. ఓకే, ఒకవేళ మనం చెరువులోకి వెళ్ళి స్నానం చేయాల్సిన వచ్చిన పరిస్థితుల్లో ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలి. ఓకే, రెండోది గవర్నమెంట్ జారీ చేసే హెచ్చరికలు, పర్టికులర్లీ ఏదైనా ఏరియాకి స్పెషల్గా ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తే వాటిని తెలుసుకోవడం, వాటిని పాటించడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇదే కాకుండా ఒకవేళ తలనొప్పి, జ్వరం, వాంతులు ఇలాంటివి ఏ లక్షణాలు ఉన్నా కూడా ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. సో దట్ అది గుర్తించి ఎంత ఎర్లీగా గుర్తిస్తే, ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేస్తే అంత మనకి రికవరీ అయ్యే ఛాన్స్ పెరుగుతుందండి. సో మనం ఆ నీటిలో మునిగి స్నానం చేసే టైంలో మన ముక్కులో నుంచి అమీబా అనేది బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడు అది బ్రెయిన్ తింటూ ఉంటుంది కదా. సో ఎన్ని రోజులు టైం పడుతుంది? అంటే దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో ముఖ్యంగా దీనికి మనకి మందులు ఇప్పుడు ఉన్నాయండి. మెయిన్గా యాంటీబయాటిక్స్ ఆర్ యాంటీ పారాసైటిక్ ఏజెంట్స్ అంటాము, అవి వాడాలి. అయితే దీంట్లో అంటే మీరు అడిగినట్టు ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి, సో ఇది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యేదండి. సో కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వ్యవధిలో చాలా ఎక్స్టెన్సివ్గా బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఎర్లీగా గుర్తుపడితే అది మనకి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే రికవరీ అనే ఛాన్స్ పెరుగుతుందండి. సో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా తర్వాత ఈ బ్రెయిన్ ఫీవర్ అనేది ఈ 2 కూడా ఒకే కోవకి చెందినవి అంటారా? 2 సిమిలరేనా, ఒకటేనా? బ్రెయిన్ ఫీవర్
అంటే అదొక జనరల్ టర్మ్ అండి. అంటే దాన్ని మన సైంటిఫిక్ భాషలో ఎన్కెఫలైటిస్ అంటామన్నమాట. సో ఎన్కెఫలైటిస్ అంటే మెదడు వాపు వ్యాధి, మెదడు వాపు రావడం అనమాట. సో ఈ ఎన్కెఫలైటిస్కి రకరకాల కారణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేదా ఇమ్యూన్ మీడియేటెడ్ కాజెస్ అంటాము. ఈ ఇన్ఫెక్షన్లో సాధారణంగా మనం చూసేది వైరల్ ఎన్కెఫలైటిస్ అండి. అంటే హర్పీస్ వైరస్ ఎన్కెఫలైటిస్, కొన్నిసార్లు డెంగ్యూ కేసెస్లో కానీ, లేదా జపనీస్ ఎన్కెఫలైటిస్ అని అంటాము. రెండోది బ్యాక్టీరియల్ ఎన్కెఫలైటిస్ కూడా చూస్తాము. ఈ పారాసైటిక్ అంటే అమీబిక్ ఎన్కెఫలైటిస్ అనేది రేర్, కానీ ఇప్పుడు మనకి రిస్క్ పెరిగింది. ఎందుకు అంటే వాటర్ కంటామినేషన్ వల్ల, రెండోది క్లైమేట్ చేంజెస్ వల్ల ఇప్పుడు మనం క్లస్టర్ ఆఫ్ కేసెస్ చూస్తున్నాం అనమాట. సో ఇది రేర్ కాబట్టి అమీబిక్ ఎన్కెఫలైటిస్ మనం గుర్తించడము కష్టమవుతుంది, కానీ ఇప్పుడు ఎర్లీగా గుర్తించడం స్టార్ట్ చేశారు, ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎన్కెఫలైటిస్ అనేది ఒక జనరల్ టర్మ్ అండి. దాంట్లో ఎన్ని రకరకాలు ఉంటాయి, వాటి లక్షణాలు యూజువల్గా సిమిలర్గానే ఉంటాయి. సో అందుకని మనం ఎర్లీగా మనకి గుర్తించగలిగితే అది మంచిది. సో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ఒక్కసారి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు గుర్తించలేదు, లక్షణాలు ఉన్న అదే విధంగా ఉన్నారంటే వాళ్ళు ఎన్ని రోజుల వరకు బ్రతికుంటారు? అది కేస్ టు కేస్ మారుతూ ఉంటుందండి, కానీ యూజువల్గా ఇది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. కొద్ది రోజుల్లోనే చాలా సివియర్ డ్యామేజ్ అనేది చేస్తుందండి. ఓకే. సో మొత్తంగా అంటే వాళ్ళ ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది దీనివల్ల. కాబట్టి మనకు ఆ లక్షణాలన్నీ సివియర్గా అయ్యాయి అనేది ఎలా తెలుస్తుంది? అంటే మీరు ఇందాక అన్నారు ఫిట్స్ వచ్చినట్టుగా కానీ, లేదంటే ఆ తలనొప్పి, ఆ వాపు అదంతా కూడా తెలుస్తుంది అని. సో లక్షణాలన్నీ మనకి ఏ విధంగా తెలుస్తాయి? సో ఇందాక చెప్పినట్టు ముఖ్యమైన లక్షణాలు ఇవే అండి. ఒకటి తలనొప్పి, రెండోది జ్వరం, మూడోది మెడ పట్టేసినట్టు ఉండడం, వాంతులు అవ్వడం. ఇవి కాకుండా ఫిట్స్ రావడము, దాని తర్వాత మూర్చపోవడము, లేదా కాలు చెయ్యి వీక్నెస్, లేదా బ్యాలెన్స్ అవుట్ అవుతున్నట్టు అనిపించడం. అంటే ఈ లక్షణాలు తలనొప్పి, జ్వరంతో పాటు ఇవి కూడా ఉంటే అది ఇంకా దే ఆర్ స్ట్రాంగ్ ఇండికేటర్స్ ఆఫ్ ఎన్కెఫలైటిస్ అంటే మెదడు వాపుకి ఇండికేటర్స్. దాంట్లో అమీబిక్ ఒకటి. సో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించి? ముఖ్యంగా ట్రీట్మెంట్ మనకి ఇప్పుడు ఇంజెక్టబుల్ యాంటీ హెల్మెంతిక్స్ యాంటీ పారాసైటిక్ ఏజెంట్స్ ఉన్నాయి. వాటితో మనము ట్రీట్మెంట్ అనేది ఇస్తామండి. ఇది కాకుండా మెదడులో వాపు పెరగకుండా కూడా మనం స్టెరాయిడ్స్ ఇంకా మిగతా మందులు కూడా ఇస్తాము. సో దట్ వేగంగా మెదడు యొక్క వాపు పెరిగి ప్రెషర్ పెరగకుండా ఉంటుంది. ఫిట్స్ని ఆపడానికి కూడా ప్రత్యేకమైన మందులు ఉంటాయి. సో అవి కూడా ఇస్తాము. సో మొత్తంగా క్యూర్ అవ్వడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అంటారు ఈ ట్రీట్మెంట్ ఇదంతా అవ్వడానికి, మళ్ళీ మామూలు పరిస్థితికి రావడానికి? సో అమీబిక్ ఎన్కెఫలైటిస్ అనేది యాక్చువల్గా అది చాలా తీవ్రమైన సమస్య అండి. అందులో చాలా హై మోర్టాలిటీ ఉంటుంది. ఒకవేళ మనము ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేసినా కూడా ప్రతి వ్యక్తికి ఇట్ ఈస్ ఇండివిజువల్ అనమాట, కేస్ టు కేస్ బేసిస్లో. కానీ యూజువల్గా కొన్ని వారాలు పడుతుంది రికవరీ కోసము. ఓకే, బట్ మెజారిటీ పేషెంట్స్కి చాలా అంటే లేట్ రికగ్నిషన్ వల్ల ఒకటి, రెండోది ఏంటంటే సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ చాలా ఫాస్ట్గా వచ్చేది కాబట్టి వాళ్ళ అవుట్కమ్స్ చాలా మిక్స్డ్ ఉంటాయండి. అంటే వాళ్ళకి మంచి అవుట్కమ్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకు ఎటువంటి జాగ్రత్తలు, సూచనలు చెప్పాలి అనుకుంటున్నారు? ముఖ్యమైనది నదుల్లో కానీ చెరువుల్లో కానీ ఒకవేళ స్నానం చేసేటట్టయితే మాత్రం ముక్కులోకి నీళ్లు వెళ్లకుండా చూసుకోవాలండి. అది అన్నిటికంటే ముఖ్యమైనది. రెండోది జ్వరం, తలనొప్పి ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నా వెంటనే దగ్గరున్న డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా మనకి కేరళలో ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ప్రతి ఒక్కరిని కూడా ఆందోళనకి గురి చేస్తుంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ సమయంలో అయ్యప్ప మాల దీక్ష తీసుకున్నటువంటి భక్తులు వెళ్తూ ఉంటారు. కాబట్టి వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.